శశి గారి దగ్గర. శశి గారు, సో నుమన్ గారు చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్ అయినా ఏమనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు నేను ఒక బేసిక్ పాయింట్ చెప్తానండి. బేసిక్ పాయింట్, బేసిక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎప్పటి నుంచి ఇచ్చారు? ఏ ఆర్టికల్ ప్రకారం ఇచ్చారు? 1994 చట్టం ఆర్టికల్ 243D అండ్ T ప్రకారంగా ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ ఎంత ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, మొట్టమొదటిసారి రిజర్వేషన్ ప్రారంభమైంది అప్పుడే కదా. అప్పుడు రిజర్వేషన్ ఎంత ఇచ్చారండి బీసీలకు స్థానిక సంస్థల్లో? 34% ఇచ్చారు. ఎందుకు 34% ఇచ్చారు? 30 ఎందుకు ఇవ్వలేదు, 40 ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి చాలా బేసిక్ రూల్ ఏంటి తెలుసా అండి? అప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా 16% ఉంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ 16% ఉంది రిజర్వేషన్. 16% పోగా మిగిలింది ఎంత? 34. ఆ 34 బీసీలకు ఇచ్చారు. అంటే బేసిక్ చట్టం ఏం చెప్తుందేనంటే, మీకు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్ ఆఫ్ పాపులేషన్ ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తుంది. అంటే వాళ్ళకి 16 ఇచ్చారు, బీసీలకు 34 ఇచ్చారు. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 50% అవుతుంది. 50% ఎందుకు ఇచ్చారండి? 60 ఇవ్వచ్చు కదా, 75 ఇవ్వచ్చు కదా. అంటే దట్ ఇస్ అ బేసిక్ ప్రిన్సిపల్. అదొక లెజిస్లేటర్, అదొక చట్టం ఉంది. 1992 ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే 34% రిజర్వేషన్ ఆనాడు వచ్చింది. దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. అది మనందరం గమనించాలా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందనంటే, ఇప్పుడు మేము ఒక డాటా తీసుకున్నాము, ఓ డెడికేటెడ్ కమిషన్ వేశాము, మాది చాలా పకడ్బందీగా ఉంది, దీని ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాల్సిందే, ఇది సోషల్ జస్టిస్ కి అనుకూలమైంది, ఇది సోషల్ జస్టిస్. బట్ నో డౌట్ అట్ ఆల్ ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ డాటా అయినా డెడికేటెడ్ కమిషన్ అయినా నాట్ బియాండ్ లెజిస్లేషన్, చట్టానికి అతీతం కాదు, చట్టానికి ఎబో కాదు. కాబట్టి చట్టం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. చట్టంలో ఇంకొక పాయింట్ ఏంటనంటే, మీకు ఈ సమస్యల్లో ఎప్పుడొచ్చింది? మనం 34% రిజర్వేషన్ నే కాపాడుకోలేకపోయాము. ఎప్పుడు? 2010 యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె కృష్ణమూర్తి కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు తర్వాత మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ నే మనం కాపాడుకోలేనప్పుడు 42% రిజర్వేషన్ కి ఎట్లా పెంచగలుగుతాము అనేదే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్. అప్పుడు 2010 లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనంటే, ఆ తీర్పు ప్రకారమే ఇవాళ ఏ రాష్ట్రంలోనైనా ఓబీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించాలి, కేటాయించాలనేది స్పష్టమవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు పెట్టినటువంటి ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా కీలకంగా మారింది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన ఇవాళ మనం జనాభా ప్రాతిపదిక పైన ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇస్తున్నాం? 27% ఇస్తున్నాం. మిగిలిందెంత? 23%. ఆ 23% బీసీలకు ఇవ్వాలనేది. బట్ కాంగ్రెస్ హామీ ఏముంది? కాంగ్రెస్ పార్టీ హామీ ఏముంది? 42% ఉంది. మరి 42% కనుక ఇస్తే మొత్తం 69% అవుతుంది కదా. బట్ బేసిక్ తీర్పు ప్రిన్సిపల్స్ 2 సార్లు 92లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, 2010లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, నాట్ ఎక్సీడింగ్ 50% అన్నారు. బట్ ఇది మారాలా, ఈ క్యాప్ ని రిమూవ్ చేస్తేనే. ఇక్కడ కూడా ఒక కీలకమైన పాయింట్ చెప్తాను నుమాన్ గారికి. నుమాన్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు పంచ్ న్యాయ అనేటటువంటి ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. పంచ్ న్యాయంలో ఒక న్యాయం హిస్సేదారీ న్యాయం. హిస్సేదారీ న్యాయంలో మీరు ఏం చెప్పారండి? 50% క్యాప్ ఎత్తేస్తామన్నారు. మీరు గనక కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే మీరన్నట్టు 24 గంటల్లో ఈ రిజర్వేషన్ ఇచ్చేవాళ్లే. ఎందుకు? 50% క్యాప్ ఎత్తేసి. 50% క్యాప్ ఎత్తేయకుండా మీరు 42 ఇవ్వలేరు, 50 ఇవ్వలేరు, కనీసం గతంలో ఉన్న 34% కూడా ఇవ్వలేరు. బట్ ఇది అందుకే రాహుల్ గాంధీ ఒక్క కులగణనే అనలేదండి, కులగణనతో పాటు 50% క్యాప్ కూడా ఎత్తివేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎందుకు? జిత్నే ఆబాది ఉత్నే హిస్సేదారీ, ఎవరికి ఎంత వాటానో అంత ఇవ్వాలనేది రాహుల్ గాంధీ ఆబ్జెక్టివ్. బట్ ఆ ఆబ్జెక్టివ్ ప్రివేల్ అవ్వాలంటే, ఆ ఆబ్జెక్టివ్ ఫోర్స్ లోకి రావాలి అంటే మీరు 50% క్యాప్ తీసేయాల. ఇప్పుడు సుప్రీంకోర్టు గాని తెలంగాణ హైకోర్టు గాని జీవో నెంబర్ 9 పైన విచారణ చేస్తున్న సందర్భంలో దేనికి లోబడుతుందండి? చట్టానికి లోబడుతుంది, గత తీర్పులకు లోబడుతుంది. అంతేనా? చట్టం ఏముంది? చట్టంలో 1994 చట్టంలో ఏముంది?
50% రిజర్వేషన్ పెంచకూడదని ఉంది. ఆ చట్టానికి సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు లోబడి ఉండాలా. రెండోది 2018 లో తెలంగాణ హైకోర్టు తీర్పే ఉంది, 2018 లో సుప్రీంకోర్టు తీర్పే ఉంది, 2010లో సుప్రీంకోర్టు తీర్పే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 50% రిజర్వేషన్స్ ఫర్ ఎనీ కేటగిరీ అని ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం నిర్ణయం తీసుకుంటది? ఓకే, మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మా దగ్గర ఒక బలమైన డాటా ఉంది, మా దగ్గర ఒక బలమైన డెడికేటెడ్ కమిషన్ ఉంది. బట్ రెండు వీకేనండి. డాటా వీక్ గా ఉంది, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు కూడా వీక్ గా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ప్రపోజల్స్ ఆఫ్ తమిళనాడు డెడికేటెడ్ కమిషన్. తమిళనాడులో అబ్బా శంకర్ కమిషన్ ఇచ్చిన ఒక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు బలంగా ఉంది, 69% రిజర్వేషన్ సాధించారు. తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి సిఫారసులు రిపోర్టు బలహీనంగా ఉంది. ఎవరికి ఎంత ఇవ్వాలో లేదు, వాటా స్పష్టంగా తేల్చలేదు, కేటగరైజేషన్ లేదు, ఎందుకు ఇస్తున్నామనేటటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ లేదు. కాబట్టి మీరు 69% రిజర్వేషన్ సాధించటం కోర్టు ముందు నిలబడదు ఆర్గ్యుమెంట్. మీరు అందుకే ముఖ్యమంత్రి గారు చాలా సిన్సియర్ గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? సుప్రీంకోర్టులో కేసు పడంలోనే అక్కడ సిద్ధార్థ ద్వివేది, అభిషేక్ మను సంఘవి లాంటి ఒక సీనియర్ లాయర్లను పెట్టారు, అడ్వకేట్స్ ని పెట్టారు. కానీ మనం ఎంత సీనియర్స్ ని పెట్టినా మీరు మెరిట్స్ లేకపోతే, కేసులో మెరిట్ లేకపోతే ఎట్లా గెలుస్తారు? కేసులో మెరిట్ లేకపోతే మీరు ఎట్లా అచీవ్ అవుతారు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఇప్పుడు చట్టానికి గతంలో ఉన్న తీర్పులకు లోబడే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తీర్పులు ఇస్తాయనే విషయాన్ని గమనించాలా. చట్టం ఏం చెప్తుంది? 94 చట్టం 50% క్యాప్ దాటకూడదని చెప్తుంది. 2018 తీర్పు ఏం చెప్తుంది? 2010 తీర్పు ఏం చెప్తుంది? మహారాష్ట్ర తీర్పు ఏం చెప్తుంది? మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ ని ఇందాక హనుమాన్ గారు నొక్కి చెప్పారు. నేను అడిగాను ఈ పాయింట్ ని కూడా, గతంలో ఇలా జరిగింది, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు అంటే కూడా ఆయన ఒక మాట అన్నారు, ఈ కోర్టులన్నీ చెప్పే, హైకోర్టులు కానీ సుప్రీం కోర్టులు చెప్పేవన్నీ జస్ట్ గోడ్స్ అవి ఫాలో అవ్వాల్సిన చట్టాలు అని చెప్పేసి ఆయన మాట అన్నారు. సో ఆయన అన్న మాటకి దీనికి ఏం చెప్తారు మరి? లేదా ఇప్పుడు ఎవరు ఏ మాట అన్నా కోర్టులు విచారణ చేసే సందర్భంలో దేన్ని పరిగణలోకి తీసుకుంటాయి? చట్టాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. చట్టం ఏం చెప్తుందో పరిగణలోకి తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు ఏం చెప్తున్నాయో పరిగణలోకి తీసుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంట్ లో వ్యాలిడిటీ ఏంటో చూస్తారు. ఈ 3 అంశాలు అయితే చూస్తారు కదా. ఇప్పుడు మీరు ఈ 3 అంశాలు చూస్తున్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన నమ్మకం ఏముందంటే, మేము ఒక డెడికేటెడ్ కమిషన్ వేశాము, ఒక పక్క డాటా తీసాము, బీసీల వెనుకబాటుతనం ఇంత ఉన్నది కాబట్టి మేము 42% రిజర్వేషన్ సిఫారసు చేస్తున్నాం. బాగుంది, బట్ అంతవరకే బాగుంది. బట్ దాంట్లో బాగున్నటువంటి దాంట్లో ఏంటంటే బలహీనమైనటువంటి డెడికేటెడ్ కమిషన్, బలహీనమైనటువంటి సిఫారసులు. మీరు 42% గుత్తగా ఇవ్వమన్నారు. ఎవరికి అలా? దాంట్లో వర్గీకరణ లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎంత వెనకబాటుతనం ఉందో చెప్పలేదు. పాయింట్ నెంబర్ 2. ఎవరు వెనకబడి ఉన్నారో చెప్పలేదు. పాయింట్ నెంబర్ 3. శశి సాబ్, ఐ డిసగ్రీ రిగార్డింగ్ ద పాయింట్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. ఏదైతే ఎంత వెనుకబాటు పడరసి ప్రజాపాలన ఫార్మ్స్ ఇచ్చినాక మీరు ఏదైతే అంటున్నారో, మీరు ఏదైతే అంటారో సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంది. వీ హ్యావ్ ఆల్ ద ఎంపెరికల్ డేటా దట్ వీ హ్యావ్ కలెక్టెడ్. సోషియో ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, తెలంగాణ స్టేట్, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్, ఎస్పెషల్లీ బీసీస్, దోస్ హావ్ బిన్ క్యాప్చర్డ్ అండ్ దిస్ ఆర్ విత్ ది గవర్నమెంట్. ఎందుకు లేదండి? మేము ఫార్మ్స్ ఇచ్చేసేసి దాదాపు 42. నుమాన్ గారు, sorry to interrupt you. Sorry to interrupt you. But I am asking you as a representative of Congress Party. You are recommended the 42% of reservation for BCs. Yes. But అట్లంటే కుదరదండి. ఏం చెప్పాలి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉన్నాయి. 134 బీసీ కులాలలో 1994 నుండి 2019 వరకు 80 కులాలకు ఒక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ కులాలు ఇంత కులాలు వెనకబాటుతనానికి గురై ఉన్నాయి. వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. కాబట్టి మా డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేస్తుంది, 42% రిజర్వేషన్ ఇస్తే కింది వర్గాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. వాళ్ళు కూడా స్థానిక సంస్థల్లో లీడర్ గా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి, పొలిటికల్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మేము ఈ రిపోర్ట్ ఇచ్చామని ఎక్కడన్నా చెప్పారండి? ఎక్కడన్నా బిల్లులో లేదు. ఒక్క నిమిషం నుమాన్ గారు, ఒక్క నిమిషం. నేను కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. మీ బిల్లులో లేదు, మీ జీవోలో లేదు,
ఎక్కడా కూడా లేదు. బట్ రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ దగ్గర మీరు ఈ మాట చెప్పడానికి మీరు ఆల్రెడీ ఒక స్వతంత్ర కమిటీ వేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దాన్ని ఇంతవరకు బయట పెట్టలేదు అంటే నేను అదే అంటున్నాను, డెడికేటెడ్ కమిషన్ వీక్ సిఫారసులు ఉన్నాయండి. బట్ ఆ వీక్ రికమెండేషన్స్ తోటి మనం ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయలేం. రెండోది, ఈ అచీవ్మెంట్ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా జరగాల, జీవో ద్వారా జరగదు. నుమాన్ గారు, ఏ రాష్ట్రం యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, లేకపోతే దేశం యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకున్నా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకున్నా, ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ త్రూ ది జీవో, ఇట్ ఈస్ ది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అది జరగట్లేదు అనేది నా బాధ. ఓకే, ఎస్ నుమన్ గారు, ఇంకేం చెప్తారంటే మీరు ఇచ్చిన డేటా డెడికేషన్ కమిషన్ రెండు వీక్ ఉన్నాయి కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదని చెప్పి. వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అని చెప్పేసి శేషు గారు యాజ్ అన్ అనలిస్ట్ యూ కెన్ సే, దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ కోర్ట్స్ టు డిసైడ్ అది వీక్ ఉందా, సఫిషియెంట్ ఉందా, సబ్స్టాన్షియల్ ఉందా లేదా అని చెప్పేసి కోర్ట్స్ డిసైడ్ అవుతుంది. ఇదైతే మాట